డెన్మార్క్ ప్రధాని ఫెడ్రిక్సన్తో ప్రధాని మోదీ చర్చలు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరిగాయన్న నరేంద్ర మోదీ. రేపటి నుండి జపాన్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం. 1400 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రులు రాజకీయ కుట్ర జరుగుతోందని మండిపాటు. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్గా మారిందన్న మంత్రి శ్రీధర్ బాబు. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా $1 ట్రిలియన్ చేరడమే లక్ష్యమని వెల్లడి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి నేటితో 75 ఏళ్లు. వజ్రోత్సవ పైలాను ఆవిష్కరించిన ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్యా పాలివర్ గౌర్. రవీంద్ర భారతిలో కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయన్న భారత వాతావరణ కేంద్రం. రైతులు వర్షాధారిత పంటలు వేసుకోవచ్చని సూచించిన ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర.